ఈ రోజు ఒక హోటల్లో అయితే బిర్యానీ తిన్నా. టేస్ట్ మాత్రానికి సూపర్ గా ఉంది. ఎక్కడనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్తా, చూసేయండి. చిన్న పని ఉంటే సూకులు గ్రైండ్ కి అయితే వచ్చా. సూకులు గ్రైండ్ లో పని చూసుకుంటానే వేరే అన్న తెలిసిన అన్న అయితే చాలా రోజుల నుంచి అయితే నన్ను అయితే పిలుస్తా ఉన్నాడు హోటల్ కి ఒక పర్ర. ఈ రోజు అయితే ఈ హోటల్ కి అయితే వెళ్ళాను. ఆ అన్న నేను వచ్చి రాగానే ఏమేమి తింటావని చెప్పి అడిగి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే తెప్పించాడు అన్న. బిర్యానీ చూస్తా ఉంటేనే నోరు ఊరిపోతుంది. ఫస్ట్ అయితే బిర్యానీతోనే స్టార్ట్ చేసా. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. చికెన్ ముక్క వచ్చేసి చాలా మెత్తగా అయితే బాగా ఉడికింది. చాలా టేస్ట్ అయితే బాగున్నాయి. ఫ్రై పీస్ బిర్యానీ ఇప్పుడు నేను తినేది వచ్చేసి వైట్ రైస్ పెట్టుకున్నాడు. వైట్ రైస్ పెట్టుకుని పచ్చడి పప్పుతోనే అయితే స్టార్ట్ చేశాడు అన్న. అన్నే నాయుడు అన్న ఇవన్నీ నన్ను ఈ హోటల్ కి అయితే ఇన్వైట్ చేసింది. ఫుడ్ నేను పెట్టుకొని తింటా ఉంటే ఆ అన్న అడుగుమంటే వచ్చి నీకు ఇంకా ఏమన్నా తెచ్చానా అని చెప్పి అయితే అడుగుతా ఉన్నాడు అన్న. అన్న చాలా అన్న ఇప్పుడు తెచ్చి పెట్టినట్టు తినలేనని చెప్పాను నేను. బిర్యానీ తినేస్తానే మళ్ళీ వైట్ రైస్ పెట్టుకున్నాం. వైట్ రైస్ లోకి వచ్చేసి అన్న వచ్చేసి చేపల పులుసు అయితే తీసుకొని వచ్చాడు. దాంట్లో బెండకాయలు కూడా వేసి చేశారు. కర్రీ అయితే సూపర్ గా ఉంది. తింటా చాలా హోటల్లో అయితే తిన్నా గానీ ఫిష్ కర్రీ ఈ హోటల్లో అయితే చాలా రుచిగా అయితే అనిపించింది. నాకైతే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ హోటల్ అడ్రస్ వచ్చేసి సూకుల గ్రైండ్ లో అయితే ఉంటది. కట్ట ఇండియన్ రెస్టారెంట్ అని అయితే ఉంటుంది సూకుల గ్రైండ్ లో. మన టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి. మీరు ఎవరన్నా ఇట్లా సూకుల గ్రైండ్ వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి తినండి. టేస్ట్ ఎలా ఉన్నాయో చూడండి. నాకైతే టేస్ట్ నచ్చి నేను తిని మళ్ళీ వెళ్తా కూడా ఇంటికైతే ఒక 2 పార్సల్ అయితే తీసుకువెళ్ళాను. ఉదయాన్నే వచ్చేసి టిఫిన్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. మధ్యాహ్నం చికెన్ ఐటమ్స్, మటన్ ఐటమ్స్, ఫిష్ ఐటమ్స్ 3 రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ ఈ కట్ట రెస్టారెంట్. ఫుల్ గా అయితే తినేసి ఇక్కడ నుంచి డ్యూటీకి అయితే బయలుదేరి వెళ్ళిపోయినాను.